ఎప్పుడూ అన్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు విశ్వాసం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నిర్ణయాలు ఏంటి? 20 ఏళ్ళు కాంగ్రెస్ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి, 20 ఏళ్ళు సోనియా గాంధీ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి, ఇతర పార్టీల వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ కింద మమ్మల్ని పనిచేయమని అంటున్నారు. అంటే మాకు ఆత్మగౌరవం లేదా? కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము గెలవలేదా? ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ప్రజల్లోకి పోయి నేనేమన్నా నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నా? రాజ్యసభ ఎంపీయా, ఎమ్మెల్సీ లోకల్ నేనేమన్నా గవర్నర్ కోటా ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీనా? ప్రతిసారి ప్రజల్లోకి పోయి కార్యకర్తలతో మమేకమై కార్యకర్తలతో కలిసి పోరాటం చేసి నేను గెలిచిన తప్పితే ఎక్కడ నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను కూర్చొని నామినేటెడ్ పోస్ట్ తీసుకోలే. మరి మాలాంటి వ్యక్తులు అందరం కూడా బాధపడుతున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి వశమైంది? అసలు తెలంగాణ నేపథ్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ కోసం ఎవరెవరు కష్టపడ్డారు? తెలంగాణ కోసం ఎవరు త్యాగం చేసిండ్రు? అసలు కాంగ్రెస్ సత్తం ఎవరు? బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కింద ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాలాంటి ఆత్మగౌరవం ఉన్న పనిచేయాలి. మేము ఏ ఆత్మగౌరవం కోసం అయితే పోరాటం చేస్తున్నామో తెలంగాణలో కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా మాకే ఆత్మగౌరవం లేదు అక్కడ. అటువంటిప్పుడు మేము ప్రజల ఆత్మగౌరవం కోసం ఎట్లా కొట్లాడుతాం? మేము ఈరోజు రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే మీకు రాజకీయంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒక గుర్తింపునిచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నమ్మకం మీద, అదేవిధంగా ఏదైతే పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ అన్నగారి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు మీ స్వలాభం కోసం. దాదాపు 22,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం ఈరోజు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని, కన్నతల్లి లాంటి సోనియా గాంధీని నమ్మకాన్ని వమ్ము చేసి ఈరోజు వెళ్ళారు. మీరు ఈరోజు రాజీనామా చేస్తున్న కారణం కూడా ఏ రకంగా చెప్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారిని తిట్టిన వాళ్ళను పీసీసీని చేశారు కాబట్టి ఆ మనస్తాపంతో మాట్లాడుతున్నా అని మాట్లాడిండ్రు. కానీ మీరు గెలిచినప్పటి నుండి ఏదైతే మునుగోడు ఎలక్షన్ వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక నెల 2 నెలల నుండే, అప్పుడు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పటి నుండే మీరు రకరకాలుగా మాట్లాడుతూ బీజేపీ పార్టీతో బేరసారాలాడుతూ, అంటే కాంట్రాక్ట్ ఇచ్చే వరకు వచ్చేది లేదు, మీరు ఇట్లా మాట్లాడితేనే కాంట్రాక్ట్ ఫైలు ముందుకెళ్తుందనే రీతిలో మీరు ఒక 3 సంవత్సరాల నుండి ఏ రకంగా బీజేపీ పార్టీ పాట లేపుతూ మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకుంటూ ముందుకు వెనక్కి వెళ్తున్నారో యావత్తు తెలంగాణ ప్రజానికం గమనిస్తుంది. ఈరోజు మీరు మునుగోడు ప్రజలకు, మిమ్మల్ని నమ్మి ఓటేసిన మునుగోడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మిమ్మల్ని నమ్మి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని రాజకీయంగా ఒక గతంలో ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ఒక కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి సోనియా గాంధీ గారి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా, ఆమెకు ద్రోహం చేసే విధంగా ఈరోజు పార్టీని వదిలిపెట్టి బేరసారాలు కుదుర్చుకొని మీరు ఈరోజు కేవలము వ్యాపార దృక్పథంతో, అంటే రాజకీయ నాయకుడు అంటే వ్యాపారం మాత్రమే చేయాలి, విలువలు అక్కర్లేదు అనే రీతిలో ఈరోజు పార్టీకి వెన్నుపోటు పొడిచి రాజీనామా చేస్తున్న విధానాన్ని నిజంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మునుగోడులో ఏం జరుగుతుంది, మీరేం చేశారు, ఏ రకంగా పరిస్థితి ఉందనేది మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు చేసింది ముమ్మాటికి పార్టీకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి, మునుగోడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, ముమ్మాటికి నమ్మక ద్రోహం చేశారని మరీ చెప్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.